ఇవాళ మనం సోయాబీన్స్ లేదా మీల్ మేకర్తో కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇది హై ప్రోటీన్ డైట్లోకి వస్తుందండి వెజిటేరియన్స్కి. ఇప్పుడు మనం ఈ మీల్ మేకర్ని నీళ్ళలో సోక్ చేసుకుని ఇలాగా వాటర్ని పిండేసుకుని పెట్టుకున్నానండి పక్కన. ఈలోగా నేను స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం వేడెక్కాక ఇలాగా ఆయిల్ వేసుకున్నామండి. అలాగే పోపులోకి మనం కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుని ఒకసారి చిట్పట్లాడేంత వరకు వేయించేసుకుందామండి. ఇదిగోండి పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం గార్లిక్ పేస్ట్ ఆడుకుని పెట్టుకున్నానండి. ఆ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. నెక్స్ట్ నేను ఉల్లిపాయలు టమాటోలు ఇలాగా సన్నగా తరుక్కున్నానండి. ఇప్పుడు ఇది కూడా ఆ పోపులో వేసేసుకుందామండి. ఇలాగా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని కొంతసేపు మగ్గబెట్టేసుకుందామండి. ఇదిగోండి మీ ఉల్లిపాయ టమాటోలు మగ్గిపోయాయండి. మనం నెక్స్ట్ ఏదైతే పేస్ట్ ఆడుకున్నామో ఆ పేస్ట్ దీంట్లో వేద్దామండి. వేసేసుకుని మనం ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. అలాగే నూనె తేలేంత వరకు కూడా వేయించుకోవాలండి దీన్ని. నెక్స్ట్ మనం దీంట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం, అలాగే తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి.